మొదటగా నేను చదివే కవిత నా బాల్యపు రోజులకు సంబంధించింది. శీర్షిక అప్పుడప్పుడు. ఎందుకైనా మంచిదని అప్పుడప్పుడు పాత రోజుల్లోకి వెళ్తాను. తిరుగాడిన పాత స్థలాల్లోకి, కలిసి తిరిగిన పాత మనుషుల్లోకి. మళ్ళీ తంగేడు పూల పసుపు వన్నెలు, చెరువు తడితో మెరిసే తడుకు తామరలు, కట్లపూలతో కాంతులీనే ఇళ్ల కంచెలు, వాకిళ్లలో ఎర్రని పిలుపుల్లాంటి మందారాలు, ఇళ్ళెక్కి కూర్చున్న గుంభనపు గుమ్మడి పూలు తలపుల ప్రయాణంలో తప్పక దొరుకుతాయి. ప్రాణకాంతినిచ్చే అమ్మల్లాంటి పొలాలు, ఎత్తైన ఆనందాల్లాంటి చేలమంచెలు, యోధుడి ఊహనిచ్చే విసురైన వడిసెలలు, ధీమాతో నిల్చున్న నిలువు వరసల జొన్న కంకులు గుబురు గుబురు దృశ్యాలై కళ్ల ముందాడుతాయి. పల్లెటూరి పాటల్లాంటి పంట కాల్వలు కళ్లను మెత్తగా తడిచేస్తాయి. అడవినానుకున్న కాకతీయ పాకాల చెరువు 7-8 శతాబ్దాల్ని నా ముందు కుమ్మరిస్తుంది. ఏ సంకోచాల సంకెళ్ళు లేకుండా ఎగిరెగిరి వానల్లో తడిసిన కాలంలోకి, కాగే ఎండల్లో కాళ్ళు కాలిన గడెలు కట్టి శివసింతకాయల్ని ఆకాశానికేసి చూస్తూ కోసుకున్న కాలంలోకి, చలి ఒత్తుగా కమ్మేసినప్పుడు అరికంఠాల్ని ధరించి వలయంలా కూర్చొని నెగళ్లను ఎగేసుకున్న కాలంలోకి, ఇష్టపడితే ఇష్టమని, కష్టపడితే కష్టమని గుండె విప్పి చెప్పుకున్న రోజుల్లోకి, కౌగిలించుకున్నా కత్తులు దూసిన బహిరంగమే అయిన రోజుల్లోకి, పరవశ పుష్పాలు లోన విప్పారితే బాహాటంగా పరాగాన్ని వెదజల్లుకున్న రోజుల్లోకి, గుండె కుండ బరువెక్కితే మనసారా ఏడ్చి కళ్ళల్లోంచి వంపిన రోజుల్లోకి, రోజు గడవడమే గండమైన పేదరికంలోకి, అయినా చేతులు చాచని అభిమానంలోకి, పొలం గింజనిస్తే పెరడు కూరనిస్తే అంతలోనే సర్దుకొని బతుకు వెళ్లదీసిన బహుజాగ్రత్తల కొంగుముళ్ల పొదుపుల్లోకి, ఎంతెంత వెనక్కి వెళ్లినా బహుళ దృశ్యాలే, ఒంటరిగా చరించిన జాడల్లేవు. చెట్లతోనో చేమతోనో తోటి జనంతోనో చెలిమి చేసిన ఉమ్మడి దృశ్యాలే. ఎంతెంతగా లోపల బయట చీరుకుపోయినా దూరంగా పారిపోయిన దాఖలాల్లేవు. నలుగురున్నారని, 4 దిక్కులున్నాయని నిబ్బరించుకొని ఎత్తుకున్న తెగింపు పాటలే. ఏ దూరతీరపు సుగంధం కోసమో, ఏ వస్తుకాంతుల సముపార్జన కోసమో సర్వాన్ని వదిలేసి దౌడు తీసిన రోజులు కావవి. పెనవేసుకున్న అన్ని తీగల్తో గుంపు సంగీతంలో నడిచిన రోజులవి. ఇవాళ నడవడానికి కాళ్లనిచ్చిన రోజులు కదా అవి. రోజుల్నెలా వదులుకుంటాను ఇవాళ కాళ్లతోనే వెళుతున్నప్పుడు. చెరువు నీళ్లతో, తాజా పూలతో, ఇంత ధాన్యంతో చేతుల్ని పెంచిన రోజులు కదా అవి. రోజుల్నెలా వదులుకుంటాను ఇవాళ చేతులింకా సాక్ష్యం చెబుతున్నప్పుడు. ఆ కాలం జారిపోదు నా నుంచి. కాదు, ఇవాళ జారిపోవచ్చు ఏవైనా. గెలుపు కోసం దేన్నైనా జార విడుచుకుంటున్న కాలంలో పరుగెడుతున్నప్పుడు కాళ్ళు చేతులు కూడా రాలిపోవచ్చు. ఇక జ్ఞాపకాలదేముంది? గెలుపా జ్ఞాపకమా ఏదో ఒకటే దక్కుతుందంటే జ్ఞాపకాన్నే కౌగిలిస్తాను. ఇవాళ రేపు కొత్త చిగుళ్లతో బతకడానికే అప్పుడప్పుడు పాత రోజుల్లోకి. ఇప్పుడు చదవబోయే కవిత పొలాలకు సంబంధించింది. గిట్టుబాటు ధరలు దక్కట్లేదని రైతులు 2011 ఒక సీజన్లో పంటలు పండించొద్దని క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు రాసిన కవిత ఇది. శీర్షిక పొలాలకు తాళాలేశాం. ఇన్నాళ్ళు ఎడ్లతో వెళ్ళాం, నాగళ్లతో వెళ్ళాం, కొడవళ్లతో వెళ్ళాం, ఎరువులతో, విత్తనాలతో, మందులతో, మట్టి చేతులతో వెళ్ళాం. ఇవాళ మాత్రం తాళాలతో వెళ్ళాం. గోడల్లేని మా పొలాలకు తాళాలేసి వచ్చాం.
ఇన్నాళ్ళు సాగునే నమ్మాం, సాగే బతుకనుకున్నాం, సమస్తమనుకున్నాం. పెట్టుబడి బండెడైంది, రాబడేమో దోసెడైంది. సాగుతో బతుకు సాగట్లేదు సరికదా, చితికిపోతున్నది. ఎన్నాళ్ళో లోపల ఏడ్చాం, బయటికి గొల్లుమన్నాం, భంగపడ్డాం. నిన్నా మొన్న బజారుకెక్కాం, బజార్ల నాపాం, ధర్నాలు చేశాం, ధిక్కరించాం, మీకు పట్టలేదు. ఇవాళ్టికి కళ్ళం దగ్గర ధర లేదు, అంగళ్ళ దగ్గర ఆసరా లేదు, నిల్వల కోసం నీడ లేదు, రేపటి రేటు కళ్ళల్లో లేదు. ఏం చేసేది? మేమే పండించిన పంట సిరిని మా చేతులతోనే తీసుకొచ్చి రోడ్ల మీద పోశాం, దగ్ధం చేశాం, చేతులు రాకపోయినా. పంట మంటతోనైనా మా లోపలి మంట మీకు అగుపడుతుందని. మీకు పట్టలేదు. మా బతుకు పట్టలేదు సరే, మా చావులు మీకు పట్టలేదు. నగరాలు పట్టాయి, యంత్రాలు పట్టాయి, అధికారాలు పట్టాయి, ఉత్సవాలు పట్టాయి, వ్యూహాత్మక ఉడంబడికలు పట్టాయి. మేం పట్టలేదు, మా పొలాలు పట్టలేదు. పొలాలే పట్టనంతగా ఎదిగిందా ఈ దేశం? మాకు తెలియదు. మీకు ఇవాళ విడ్డూరంగా ఉండొచ్చు పొలాలకు తాళాలంటే. మా బతుకు తలుపులు ఒకటొకటిగా మూసుకుపోతుంటే పొలాల్ని మాత్రం ఎలా తెరిచి ఉంచగలం? మనసుపడి కాదు, మా మనుగడే మసగబారుతున్నందుకు మహాఘోషతో, పుక్కిటి పట్టిన దుఃఖంతో, ఆగ్రహంతో తాళాలేశాం మా ప్రాణప్రదాలైన పొలాలకు. వద్దిప్పుడు ఒట్టి ఓదార్పుల సంకీర్తనలు, డొల్ల గాత్రాలు. వద్దు అవమానపరిచే పరిహారాల తేబిరింపుల ప్రస్తావనలు. భూమి సర్వప్రదాత, భూమి సంపదకు ఏం వెలగడతారు? గిట్టుబాటు సంగతి కాదు, పుట్టగతులుండవు పొలాల్ని అవమానిస్తే. తాళాలేశాం ఏ అవమానాలకు ఇక తావివ్వొద్దని. అయినా ఇన్నాళ్ళు మీకు పొలాలే పట్టనప్పుడు ఇవాళ తాళాల పట్టింపు మాత్రమెందుకు? ఒకానొక సుదూర వార్త అనుకొని వదిలేసి వెళ్ళిపోండి మీ దారిలో. రేపెప్పుడైనా ఊపిరాడనట్లనిపించి ప్రాణావసరం తెలిసినప్పుడు మీరే వస్తారు పొలాల దగ్గరికి. అప్పుడు చూద్దాం తాళాలు తీసే సంగతి. కవిత 3. ఎంతకాలం ఇంకా వ్యవసాయం మీద కవిత్వం రాస్తారని స్నేహపూర్వకంగానే ఒక సాహితీ మిత్రుడు నన్ను అడిగినప్పుడు బదులుగా నేను రాసుకున్న కవిత ఇది. శీర్షిక సేద్యం. ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం, ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం, నేలను రైతన్న దున్నినంతకాలం, మెతుకు మీద మనిషి బతికినంతకాలం. కవిత 4. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో కొంతమంది పిల్లలు ప్రాణత్యాగానికి పాల్పడ్డ నేపథ్యంలో రాసిన కవిత ఇది. శీర్షిక నువ్వు ఉండాల్సిన వాడివి. నీ పేరేదైతేనేం, వెంకటో, శ్రీకాంతాచారో, వేణుగోపాల్ రెడ్డో, అకస్మాత్తుగా, అర్ధాంతరంగా, హడావిడిగా ఇక్కడొక శూన్యస్థలిని మిగుల్చుతూ వెళ్ళిపోయావన్నదే ఎట్లా అధిగమింగుకునేది? అప్పుడే లేచి చిగురేసి ఒకట్రెండు పూలు పూసిన చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతే మిగిలే శూన్యం లాంటి శూన్యం ఎట్లా తట్టుకునేది? మొదలవడంతోనే తుది తీరం దాకా వ్యాపించేంత గొప్ప నమ్మకాన్నిచ్చావు. ఎక్కడో ఉన్న ఆకాశాన్ని గొంతులోకి తెచ్చుకొని ఒక ఉరుము ఉరిమావు. మెరుపై చటుక్కున మాయమవుతావని అనుకోలేదు సుమా. ఎట్లా నమ్మాలి? హక్కును ప్రకటించడంతో మొదలై అక్కడే నువ్వు అంతమవడం ఎంత విషాదం! అనేక విషాదాల్ని అడ్డుకోవడానికే కదా ఏ పోరైనా.
నీ నిష్క్రమణ మహావిషాదాన్ని మిగిల్చింది. ఎట్లా అధిగమించేది? నిష్క్రమణను నిరసన ప్రకటనగా సంభావించే కాలమా ఇది? ఒకడు ఎందుకు స్వచ్ఛందంగా నిష్క్రమించాడని తడిగా ఎడదతో యోచిస్తున్న వాళ్ళెందరూ? ఎవడి వ్యూహంలో వాడు మొనకలేస్తున్నాడు తప్ప, మాటలు తప్ప మరే జీవన యోధత్వము లేని వాళ్ళకేం మాటలు తప్ప మరే జీవన యోధత్వము లేని వాళ్ళ సందడికేం? నిన్నో మాట, ఇవాళొక మాట, రేపు మరోటి, ఎల్లుండి ఇంకొకటి, అవసరమైతే మాటల్ని కొన్నాళ్ళు మానేసి కూడా నిజమైన మాటగా పికిలిన వాడివి. నిష్క్రమణతో ఇంత నిశ్శబ్దాన్ని ఇక్కడ మిగిల్చి ఏ మాటను ప్రతిష్ఠిద్దామనుకున్నావు? ఈ నేలపుడు నిష్క్రమించమనదు, ఆ ఆకాశము అనదు, చుట్టూ ఉన్న గాలి కూడా. మన వెనకాల ఎన్నెన్ని పోరాటాలు, ఎంతెంత నడక, దుఃఖాల మీద దుఃఖాల మీద దుఃఖాల మీద దుఃఖాలు పుల్లుకొచ్చినా తెగించి బతకడమే. బతుకుతూ బతుకు హక్కు కోసం అలుపెరుకక గొంతెత్తడమే మన చరిత్ర. అదే కదా. పల్లె నుంచే వచ్చావు కదా, ఎన్ని యాతనలున్నా అదెలా బతుకుతున్నదో, ఎందరిని బతికిస్తున్నదో నీకు తెలియనిదా? మోసం ఋతువు చేసినా, మనిషి చేసినా ఉన్న పళంగా పొలాలు నిష్క్రమించలేదు కదా. ఎట్లా నిష్క్రమించావు నువ్వు? దుఃఖపు ముద్ద అయింది నేనొక్కనేనా? శూన్యాన్ని మోస్తున్నది నీ ఇల్లు ఊరేనా? పోరాటాలతో దుక్కైన ఈ నేలంతా చిత్తడైపోయింది కన్నీటితో. ఎట్లా ఓదార్చేది? నువ్వు ఉండాల్సిన వాడివి. ఉండకూడని వాళ్ళు ఈ నేలను పెత్తనాలతో తొక్కుతున్న దుర్భర సందర్భంలో నువ్వుండకపోతే ఎట్లా? ఒక్కసారి నువ్వు యోచించి ఉంటే ఎంత బాగుండేది. నువ్వుండేవాడివి, ఒక గొంతు ఉండేది, ఒక పిడికిలి ఉండేది, నేలకు మరింత చేవ ఉండేది. మరీ ముఖ్యంగా నేల లాంటి ఒక కన్న తల్లికి కడుపు కోత మిగిలేది కాదు. ఇవాళ నీ మరణాన్ని కీర్తించి నీ దుఃఖాన్ని మలినపరచలేను. నీ ఉద్వేగాన్ని, ఉరిమే గొంతును హత్తుకుంటాను గాని తమ్ముడు, నీ నిష్క్రమణను ఎప్పటికీ ఆమోదించలేను. ఎప్పటికీ. కవిత 5 2013లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వెలువడగానే రాసుకున్న కవిత. శీర్షిక కల నిజమవుతున్న వేళ. పాకాల చెరువు మట్టి కట్టలో మాగుతున్న కల, అక్కడి ఇనుప నాగలిలో దృఢంగా నిల్చిన కల. సమ్మక్క సారలమ్మ ధీరత్వం రాల్చిన కుంకుమ కల. రామప్ప గుడిపీఠాన విశాలంగా పరుచుకున్న కల. బమ్మెర పొలాల చాళ్లలోని బీజాక్షరాల కల. 1000 స్తంభాల దేవళపు నందిచూపు కల. ఎలగందుల రాతికోట మీద నిల్చున్న కల. నేల మాలిగల్లో నిక్షిప్తమై వెలిగే నల్ల బంగారం కల. కుంతాల నీటి ధారల్లో దూకే తేట తెల్లని కల. ఇందూరు జైలు గోడల మీది కవి నిప్పుల కల. జోగులాంబ చూపు తుంగభద్రలో పొంగి పొర్లే కల. ఏడుపాయల జాతరలో సందడి కల్మిడి కల. సూర్యాపేట నలగొండ ధిక్కారంలో చేవెక్కిన కల. కిన్నెరసాని లయలో సాగే అమాయక పాటల కల. గోల్కొండ ఖిల్లా ఎత్తుల్లో చెదరని నిబ్బరం కల. చార్మినార్ దేహం మీద నిల్చిన 4 దిక్కుల కల. అనంతగిరి ప్రకృతి ఒడిలో మకిలబారని కల. ఊరూరా వాడవాడా ఆడే నిండు బతుకమ్మల కల. దసరా వేళ ఊళ్ళన్నీ దర్శించే పాలపిట్ట కల. వేల గ్రామాల కోట్ల జనాల ఊపిరి సంతకం కల. ఉడుకు నెత్తురు ఛాతీల మీద నినాదంగా మెరిసిన కల.
ఉవ్వెత్తున మంటల్లా ఎగిసి రాలిపడ్డ లేత మొగ్గల కల, గొంతుల ఫిరంగుల నుంచి పేలిన పాటల కల, సకల జనుల యుద్ధ భాషలో వేడెక్కిన కల, అణచివేతల ఆంక్షల్ని దాటి బరిన దూకిన ఉస్మానియా కల, పొలాల కల, చేల కల, తోటల కల, బాటల కల, తొలి కేకల కల, యవ్వనపు కల, పండు ముదుసలి కల, వెయ్యెందుకు ఈ తెలంగాణ రేణువులన్నిట అల్లుకున్న కల. కల నిజమవుతున్న ఈ వేళలో మనమేంటి బతుకమ్మలం, పాలపిట్టలం, ఆటపాటలం, ఎరుపు పచ్చల మిరపాబంతి తోటలం. 6వ కవిత మట్టికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి రాసుకున్న కవిత ఇది. శీర్షిక మట్టి మట్టి. అతను భూమి మీద పడ్డాడు, తొలి ఎరుక తన తల్లే. ఆమె ఒడి నుంచి నేల మీదికొచ్చాడు, కాళ్ళు చేతులు ఆంచి అంబాడాడు. అంతా మట్టే, ఒంటి నిండా మట్టే. లేచిపడటం, మళ్ళీ లేవడం మట్టి మీదనే అతని తొలి సాధన. అమ్మ తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించింది. నీళ్లను చూశాడు, అవి మట్టి మీదే పారుతున్నాయి. నీళ్లకెవరు స్నానం చేయిస్తారు అతను అడగాలనుకున్నాడు. ఒక శుభముహూర్తాన అక్షరం దిద్దడం మొదలెట్టాడు. మట్టి పలక మీద అంబాడుతూ నేల మీద గీతలు గీసిన నాడే తొలిమాట రాసినట్లయిందని అతను చెప్పాలనుకున్నాడు. చుట్టూ చూశాడు. చెట్లు ఆకుపచ్చ అక్షరాలతో మహాకావ్యాల్లా కనిపించాయి. మట్టి విచ్చుకుంటేనే అవి ఆవిర్భవించాయని అర్థమైంది. అక్షరాల్ని పక్షులు పాటెల్లా వల్లెవేస్తున్నాయని, శ్రోతగా గాలి ఊగిపోతుందని గ్రహించాడు. నిగనిగల్తో కదిలే నదుల పరవళ్లను చూశాడు. అవే మలుపులు తిరిగి పంట కాల్వలయే తీరు దర్శించాడు. అన్నం మొలకెత్తే దృశ్యాన్ని గట్ల మీద నిల్చుని వీక్షించాడు. మట్టి ద్రవిస్తేనే ఎవరికైనా అన్నమని అర్థమైంది. గుణపం పట్టి భూమిని తవ్వుతూ పోయాడు. మట్టి తెరుచుకుంది. ఒకచోట నల్ల వజ్రం, మరో చోట ఖనిజ ఖచ్చితం, ఇంకో చోట పురాతన వృక్ష జ్ఞాపకం. లోపలికెళుతూ ఉంటే గతాన్ని దర్శిస్తున్న యాత్రానుభవం. పాత కాంతుల వలయంలో అతను కొత్తగా మెరిసిపోయాడు. నేల మీదికొచ్చాడు. 4 అడుగులు నడిచాడు, అది బాటయింది. నాగలి పట్టి నడిచాడు, అది పొలమైంది. తవ్వి కట్టపోశాడు, అది చెరువైంది. 4 గోడలు కట్టాడు, అది ఇల్లయింది. ఎటు వెళ్ళినా అదే. మట్టి మంచి మిత్రుడని అర్థమైంది. అంతరిక్షం మీద కన్ను పెట్టి నేల నుంచి ఎగిరాడు. గిరగిరా గిరికీలు కొట్టాడు. ఆకాశంలో పాదాలకు చోటు లేదని ఆందోళన పడ్డాడు. నేల వాలాడు. గూటికి చేరినట్లు సంబరపడ్డాడు. తిరిగాడు నలుచెరుగులా. మట్టి ఒక్కో చోట ఒక్కో రంగులో, తెలుపు, ఎరుపు, నలుపు, అక్కడక్కడ ఆ రంగు ఈ రంగు కలుస్తూ. ఏ రంగు గొప్ప? మట్టి మాట్లాడదు. సారమున్నవేవి మాట్లాడవు కాబోలని అతను అనుకున్నాడు. నడుస్తూ ఉంటే కాళ్లకు రక్తమంటింది. చేత్తో తాకితే అవి కన్నీళ్లు. జీవితాలు భగ్నమై రక్తం పారితే మట్టి దుఃఖిస్తుందని తడిస్పర్శలో తెలుసుకున్నాడు. ఒకానొక పొద్దుటి పూట మట్టి ఎంత అని ఊహించబోయాడు. వాకిలిని చూశాడు. మట్టి వాకిలంతా అనిపించింది. బాటను చూశాడు. బాటంతా అనిపించింది. పొలాన్ని చూశాడు. పొలమంతా అనిపించింది. చూపునింక పెంచుతూ పోయాడు. మట్టి విస్తారంగా కనపడింది. అంతా ఇంతా కాదు, మట్టి అనంతమని తెలుసుకున్నాడు. అనంతమే గాని
అందేదని అర్థమైంది. అందడమే కాదు, పిలిస్తే వచ్చి అంతరంగము అవుతుందని బోధపడింది. శతాబ్దాల నాటిది కదా, మట్టి పాతదే అనుకున్నాడు. రానున్న కాలాలకు ఇది నెలవు కదా, ఎప్పటికప్పుడు ఇది కొత్తది కూడా అనుకున్నాడు. మట్టి ఒకటే. అతను తిరిగి తిరిగి అలసిపోయి చెట్టు నీడకొచ్చాడు. చెట్టేమిటి, నిల్చున్న మట్టే కదా, చెట్టేమిటి నిల్చున్న మట్టే కదా, కింద మట్టి పైన మట్టి నడుమ అతను. జీవితమేంటి అతను ప్రశ్నించుకున్నాడు. మట్టితో సహవాసం. ఇంకా ఆలోచించాడు. మట్టిని మినహాయిస్తే ఏ శ్వాస మిగలదని అర్థమైంది. చేతుల్ని చూసుకున్నాడు. మట్టి మట్టి. పరవశించాడు. జన్మ ధన్యమైందనుకున్నాడు. ఇక చాలు అన్నట్లు విశ్రమించాడు. నేల్లో నేలైపోయాడు. ఇప్పుడతను మట్టే. అదే మట్టి మీద మరో కొత్త పసివాడు అంబాడ్డం మొదలెట్టాడు. 7వ కవిత నాకెంతో ఇష్టమైన కాళోజీ గురించి. శీర్షిక అందరి గొడవ. కంటిలో నీటికి నిప్పుకు చోటుంది, మాటలో పువ్వుకు కత్తికి చోటుంది, ద్వంద్వంగా కనిపించే ఏకత్వం కాళోజీ. ఎదలో ముదిమికి బాల్యానికి చోటుంది, మదిలో సెలయేటికి జలపాతానికి చోటుంది, ప్రశాంతంగా కనిపించే అశాంతుడు కాళోజీ. ఇష్టంలో గాంధీకి గద్దరుకు చోటుంది, ప్రేమలో అహింసకు ఆయుధానికి చోటుంది, నిరాయుధుడుగా కనిపించే సాయుధుడు కాళోజీ. చూపులో చురకకు చెలిమికి చోటుంది, పెదాల్లో నినాదానికి నిశ్శబ్దానికి చోటుంది, సామాన్యుడుగా కనిపించే న్యాయాన్వేషి కాళోజీ. లోగిలిలో విశ్వనాథకు శ్రీశ్రీకి చోటుంది, లోతుల్లో రోలాకు జీబ్రాన్కు చోటుంది, పరిమితుడుగా కనిపించే విశాల ప్రేమికుడు కాళోజీ. ఆలోచనలో పల్లెకు పారెస్కు చోటుంది, ఆవిష్కరణలో తడికి పలుకుబడికి చోటుంది, ప్రాంతీయుడుగా కనిపించే ప్రాపంచకుడు కాళోజీ. స్వరంలో దీవెనకు ధిక్కారానికి చోటుంది, స్వగతంలో అన్నగారికి అపరిచితుడికి చోటుంది, శుతిమెత్తగా కనిపించే దృఢచిత్తుడు కాళోజీ. బతుకులో ప్రయోగానికి ప్రయోజనానికి చోటుంది, చింతనలో ఉన్న నేలకు ఊహాశిఖరానికి చోటుంది, వర్తమానంలా కనిపించే త్రికాలశీలి కాళోజీ. 8వ కవిత. జ్వరం వచ్చి ఇంటికి మంచానికి పరిమితమైన ఒకానొక అనుభవాన్ని కవిత్వం చేసిన సందర్భం. ఈ కవిత పేరు ఒక ఉష్ణ సందర్భం. కూర్చుంటా పడుకోవాలనిపిస్తుంది, పడుకుంటా నిల్చోవాలనిపిస్తుంది, నిల్చుంటా శరీరం తూలిపోతుంది. ఏ స్థితి స్థిమితాన్ని ఉపశమనాన్ని ఇవ్వట్లేదు. ఒళ్ళు ఎటూ సొంపదు, ఏదీ తోచదు. డోలాయమాన స్థితి, ఊగిసలాట, ఉయ్యాలనయ్యాను నిప్పుల తాళ్లకూగుతూ. ఉయ్యాలనయ్యాను నిప్పుల తాళ్లకు ఊగుతూ. జ్వరం ఒక ఉష్ణ సందర్భం. దేహంలో ఉష్ణం తప్ప మరేదీ లేనట్లు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉష్ణ కెరటాలే.
ఇవాళ బయటి ప్రపంచానికి గడియ. ఇంట్లోనే మంచమే జీవనశయ్య. పెదాలు ఎండిన ఆకులు పొడిగా పెళుసుగా, గొంతు దరుల్లో ఏ తడిజాడా లేని బావిలా, కళ్ళు నదులు ఆవిరయ్యాక తేలిన ఇసుక పర్రల్లా, నరాలు ఆ కొస ఈ కొస మెలిపడుతూ సలపరిస్తూ, నుదురు ఎండలో పడి కాగుతున్న కుండ పెంకుల. ఇంత ఉపరితల ఉష్ణతీరం దాటి నా లోపలికెళ్తానా, ఆలోచనలుంటాయి ఉలిపిరి కాగితాల్లా. ఇలా ముట్టుకోపోతే అలా పికిలిపోతూ, వెతుకులాటే ఏదీ అందట్లేదు వేడి ఆవిర్లు తప్ప. సరే, ఊరట కోసం ఓ పాత జ్ఞాపకంలోకి వెళ్ళాలని చూస్తానా, దారంతా మసక మసక, జ్ఞాపకం చిక్కదు. పోని రేపటి కోసం ఓ కొత్త కలల సందడిలోకి సాగాలని కనులు మూస్తానా, అన్నీ విరిగే దృశ్యాలే, ఏ కళా రూపు కట్టదు. కాలమిప్పుడు కొలిమిలా మంటుతున్నది. దేహం మీద మనసు మీద సమ్మెటపోట్లు, లోపలి చిత్రహింస, బయట ఏ గాయమూ కనపడదు. అవును, జ్వరం కూడా అప్పుడప్పుడిలా అతిథిలా వచ్చి చొరబడుతుందా? అవునేమో, అయినా అది అవాంఛనీయ అతిథే. ఎన్ని అవాంఛనీయాలు వలయాలుగా ఈ మృదుల పుష్పం లాంటి బతుకును చుట్టడం లేదని నిర్దయగా ఛేదిస్తూ పోవడమే. ఇవాళ ఈ జ్వరాన్ని ఎదుర్కొంటున్నాను. అటు జీవన సహచరి, ఇటు మృదువైన పిల్లలు, నలుగురు మిత్రుల పరామర్శ, 4 పల్కరింతలు, కృతజ్ఞుణ్ణి. వైద్యుని చల్లని మాట, 4 మాత్రలు, భూమి తల్లి చెమ్మగిల్లి వంపిన చల్లని నీళ్లు, కృతజ్ఞుణ్ణి. మంచానికి అటూ ఇటూ ఊగే కవిత్వమాలలు, ఎవరెవరో అల్లినవి ఇవాల్టికి పరిమళిస్తున్నవి, కృతజ్ఞుణ్ణి. ఈ ఉష్ణ తీరాన్ని చల్లబరుస్తున్న సమస్త శీతల వాయువులకు ఈ పూట కంటి చెమ్మతో కృతజ్ఞత. 9వ కవిత. పిల్లలను ఉద్దేశించి రాసిన కవిత ఇది. శీర్షిక పిల్లలకు. భయాల చాటునో వినయాల మాటునో మాటల్ని పాతిపెట్టారా పిల్లల్లారా, వద్దు. నిశ్శబ్ద కిరీటాల బరువుకు మీ శరీరాలు కుంగిపోతాయి. మాట్లాడండి పిల్లల్లారా, తేలికవండి. ఎలా తోస్తే అలా, గుండె కొట్టుకున్నంత సహజంగా, మీ ఇష్టంగా, ముచ్చటగా, స్వేచ్ఛగా మాట్లాడండి. తెల్లారగట్ల సూర్యుడే బాగున్నాడో, సూర్యుడి వెనకాల ఆకాశమే బాగుందో, మధ్యాహ్నం పూట పాఠాలే జడిపించాయో, పాఠాల టీచర్ బెత్తమే బెదిరించిందో, సాయంకాలం ఆటలే మురిపించాయో, ఆటల తరువాతి ఆఖరి గంటే మీకిష్టమో, ఎలా అనిపిస్తే అలా చెప్పండి పిల్లల్లారా, చెప్పండి. సంకోచాలొద్దు, గొంతు బిగింపులొద్దు, సంకోచాలొద్దు, గొంతు బిగింపులొద్దు, మాలాంటి పొడుగాటి మాటలే ఎందుకు? సగం సగం మాటలో, వచ్చిరాని మాటలో, 1 అరా మాటలో చాలు. అసలు మాటలే అందడం లేదా? కూతలేసి కేకలేసి చెప్పండి. కాసేపు పలకలు బలపాలు కొలబద్దలొద్దు, పుస్తకాలు రంగుల పులుముళ్ళు వద్దు. రాత్రి వచ్చిన కల గురించో, ఉదయం పూసిన పూల గురించో, ఎండపూట కురిసిన వాన గురించో, చూసిందో విన్నదో తోచిందో ఏదో ఒకటి చెప్పండి. ఉరకలు ఉత్సాహాలు సరేగాని
ఇప్పుడిప్పుడే పెద్దరికాలు మాత్రం వద్దు, పెద్దల్లాంటి దాపరికాలు వద్దు. మా మాటలా పాతబడిపోయాయి, అచ్చంగా మాలా ముద్దుబారిపోయాయి. మీరే మాట్లాడాలి. మీ మాటల సెలయేళ్లలో తడిసి మేము తేటపడాలి, తేలికపడాలి. మాటల్ని పాతిపెట్టారా, మీరిక ఎంతకు విప్పారరు, పూలు పూయరు, పరిమళించరు. తోటల్లేక నేలంతా ఉట్టిపోతుంది. మాట్లాడండి పిల్లల్లారా, మాట్లాడండి. మాటల్ని మింగేసే సకల భయాల్ని, వినయాల్ని నిర్దయగా పాతరబెట్టి గొంతులెత్తి దిక్కులు దద్దరిల్లేలా మాట్లాడండి. 10వ కవిత. ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు మనిషికి యుద్ధం ఆవశ్యకమవుతుందని చెప్పే కవిత ఇది. శీర్షిక యుద్ధాలెందుకని. అమాయకంగాను, బహుశా ప్రేమతోనూ, అత్యంత శాంతిపూర్వకంగానూ అడిగావు యుద్ధాలెందుకని. ప్రశ్న వెనుక నువ్వొక పసిపిల్లాడివో, అలసిన వృద్ధుడివో. మామూలు ప్రశ్న లాంటి మనుగడ ప్రశ్న యుద్ధాలెందుకని. అన్ని యుద్ధాల్లో పారిన రక్తాలు గుర్తుకొచ్చాయి. ఒలికిన కన్నీళ్లు, వణికిన సమాధులు గుర్తుకొచ్చాయి. కదనరంగ విజయోత్సవాలు, కళింగ పశ్చాత్తాపాలు గుర్తుకొచ్చాయి. యుద్ధాలు ఆగలేదు. మెత్తని నదిలాగా అడిగావు యుద్ధాలెందుకని. శిథిలమైన కోటగోడలు, చరిత్ర తారీఖులు గుర్తుకొచ్చాయి. దుఃఖాలు ఆగలేదు. వెనక్కి 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 వెళ్ళి వెతుకుతున్నాను మనిషి మొదటి యుద్ధపు ఆనవాళ్లను. వెళ్ళి వెళ్ళి వెనక్కి వెనక్కి మనిషి మొదటి పాదముద్ర ఉనికి దగ్గర ఆగిపోయాను. అది తొలి యుద్ధక్షేత్రమని అర్థమైంది. ఉనికి కోసం పాదముద్రలన్నీ యుద్ధక్షేత్రాలైనాయని నీకు చెప్పాలని ఉంది. ఉనికంటే ఏముంది? చారెడు నేల, పట్టెడన్నము, తల్లిచ్చిన పలుకు పాట, తనదైన ఒక ఆకాశం ముక్క. ఉనికి కబ్జా అవుతున్నప్పుడు యుద్ధాలెందుకని నువ్వైనా ఎలా అనగలవు? ఒకడు శాసకుడు, కోట్ల బానిసలు. బానిస మనిషవ్వడానికి ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. శాంతంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు? మనుషులు తినాల్సిన అన్నాన్ని అణ్వాయుధాలు మింగేస్తున్నప్పుడు అన్నం లేని చేతులు ఆయుధాలవుతాయని నీకు అర్థమవుతుంది. అన్నం లేకుండా శాంతి ఉందా? నిన్ను తప్పు పట్టను. యుగాల దయను కళ్ళల్లో నింపుకునే అడిగావు యుద్ధాలెందుకని. నీ ప్రశ్న నిండా జలమే, కన్నీరు కూడా జలమే కదా. ఇప్పుడు చెప్పు, కన్నీరు లేని కాలాన్ని నువ్వు మాత్రం కోరడం లేదా? 11వ కవిత. ఉత్తర భారతంలో యాత్రిస్తున్నప్పుడు కలిగిన ఒక అనుభవం ఈ కవిత. శీర్షిక ఆగిపోలేదు యాత్రే. కులు నుంచి బయలుదేరాం, మనాలి చేరాలి. ఈ బస్సు ఇలా దారిలో చెడిపోయి యాత్ర కాసేపు నిలిచిపోయి. ఎదురుగా చిన్న హోటల్, ఒక గది, 4 బల్లలు, ఒక పొయ్యి, బయట నులక మంచాలు. మంచం మీద కూర్చున్నా. ఊళ్ళో కూర్చున్నట్లుంది. చుట్టూ పర్వత శ్రేణులు, ఆకుపచ్చ జెండాల సందళ్లతో. జెండాలల్లుకున్నట్లు గుబురు దృశ్యం. గుబుర్ల నడుమ అక్కడక్కడా ఇళ్ళు. హోటల్లో రొట్టెలు కాలుతున్న వాసన, మొక్కజొన్న పరిమళం.
అతను ఇంత పిండిని గుండ్రం చేసి 2 చేతుల నైపుణ్యంతో నిండు చందమామలా మలిచి పెనం మీద వేడికి అటూ ఇటూ తిప్పి ఖాళీ చేత్తోనే తీసి కట్టెల పొయ్యి మంటలో పడేసి మంటలోంచి తీస్తే రొట్టె కంటుకొని కొంచెం బూడిద కూడా చేత్తో అటూ ఇటూ దులిపి నాకిచ్చాడు. కొంచెం పిండి, చేతుల నైపుణ్యము, పెనం వేడి, కట్టెల మంట ఇన్ని కలిస్తే ఈ రొట్టె. తింటూ ఉన్న మొక్కజొన్న చేన్నుంచి నా నాల్క దాకా ఎన్నెన్ని దృశ్యాల్లో యాత్రిస్తున్నా. కాగితం మీద కవి నిమగ్నతలా అతను పొయ్యి ముందు నిర్మించడం కవితనో రొట్టెనో ధ్యాస ముఖ్యమని, ప్రేమ దాని ఆత్మ అని ఒక ఆలోచన. చుట్టూ చూస్తూ ఉన్న పర్వతాలు నన్ను చూస్తున్నాయి. అవి నిల్చుండే యాత్రిస్తాయా చూపరుల దిక్కుగా? ఏమో. కళ్ళు దృశ్యాలతో సంపన్నమై, నాల్క రొట్టెతో సంపన్నమై, దేహం ఊరు జ్ఞాపకాలతో నులక మంచం మీద నిమ్మళపడి. బస్సు బాగయింది, వెళ్ళాలి మనాలికి. ఈ మజిలీ యాత్రాభంగం కాదు. మనాలిని చూడ్డం ఎంతో, ఈ రొట్టెలిచ్చిన హోటల్ అతన్ని చూడ్డము అంతే యాత్రే. 12వ కవిత. మా ఇంట్లోని సొరపాదు గురించి. శీర్షిక ఆమె వేళ్ళు. వర్షం వెలిశాక మెత్తని నేల్లోకి ఆమె సొరగింజ విత్తింది. వర్షం వెలిశాక మెత్తని నేల్లోకి ఆమె సొరగింజ విత్తింది. చిన్న పనే అనుకున్నాను. మొలక శిరసెత్తి అటూ ఇటూ చూస్తుంటే ఊతగా ఆమె కర్ర పాతింది. కర్ర మీదికి తీగ. ఇప్పుడు కర్ర తీగ ఒకే బతుకు. కర్ర తలమించి తీగ ఇల్లెక్కింది. ఇక పర్వాలేదంది ఆమె కొన్నాళ్ల తన ఆందోళనకు తెరేస్తూ. ఇప్పటిదాకా ఇంటి పైకప్పుకు కాంక్రీటు మోటుదనమే. ఇప్పుడు అంతా పచ్చని తీగల లాలిత్యం. తెల్లని పూలు, పిందెలు, కాయలు, పాకుతూ పోతున్న బహుబాహువులు, బాహువుల కొసల్లో సన్న సుకుమారాలు. సొరపాదు ప్రస్తావన వస్తుందింట్లో. తానే విత్తానని ఆమె ఎప్పుడూ అనదు. పెద్ద పనే విత్తడమంటే. పనుల చిందరవందరలో మనసు చెదపట్టినట్లనిపిస్తే ఇంటి మీది తీగ దగ్గరికి వెళ్తాను. ఓ గొప్ప కవితై అది నన్నల్లుకుంటుంది. కొసల సుకుమారాలు మనసు నెగబాకుతాయి. పూలు లోన రాలి మృదువుగా దొర్లుతాయి. చెదవదిలి మనసు చిగురిస్తుంది. చిగుళ్ల కొసల్తో ఇంట్లోకి సాగుతాను. ఎన్ని తీగల్నో సృజించిన ఆమె వేళ్లకు కృతజ్ఞత పలుకుతూ. తీగలాగే, కవితలాగే నేను బహుదిశలకు సాగి వెళ్తా, ఆమె వేళ్ళు నాలో కదులుతూ ఉంటే. 13వ కవిత. మా మనుమరాలు వరీణ్య 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె ప్రపంచాన్ని చూస్తూ రాసిన కవిత ఇది. శీర్షిక మెత్తని కానుక. మాటలతో కంటే చూపులతోనో సైగలతోనో మిక్కిలి సంభాషిస్తున్నది. శబ్దం మీదన, దాన్ని మించిన నిశ్శబ్దం మీదన దేని మీద మోపాలి నా ధ్యాసను దీని అంతరంగ గానాన్ని అందుకోవడానికి?
ఒక అసంపూర్ణత ప్రసరిస్తున్న ప్రస్ఫుట మృదుల కాంతి ఛాయలో తిరుగుతూ మురిసిపోతున్నాను. నిండుగా 2 ఏళ్లు లేవు దీనికి, కానీ ఎంత పెద్ద ప్రపంచం దీని ముందు. పొట్టి సగం సగం మాటలతో అడుగులతో ప్రపంచాన్ని పరిచయం చేసుకుంటున్నది. దేన్ని హత్తుకుంటున్నది, దేన్ని వదులుకుంటున్నది తెలుసుకోవాలని నాలో ఒక ఉత్సుకత. దీని అడుగుల వెంట నిదానంగా వెళ్తున్నాను, చూపుల వెంట, సైగల వెంట కూడా నడుస్తున్నాను నా బాల్యంలోకి మళ్ళీ. 4 వాన చినుకులు పడితే చాలు దీని నీలి కళ్ళల్లో నదుల పరవశం. 4 పూల రంగులు కనబడితే చాలు దీని చిన్ని కళ్ళల్లో తోటల సోయగం. 4 సీతాకోకలు దూరాన ఎగిరితే చాలు దీని చురుకు కళ్ళల్లో పక్షుల ఆకాశం. ఒక చిన్న పురుగు పాకుతూ దరికొస్తుంటే దీని దయానేత్రాల్లో వెరపు లోయలు. ఒక మెరుపు రేఖ దూరాన తళుక్కుమంటే దీని ఉత్సాహ నేత్రాల్లో విస్మయ చలనాలు. 4 అడుగులేసి మహాయాత్ర చేసినట్లు నాకేసి చూస్తుంది. ఒక పిలుపు నేర్చి లోకాన్నంతా చదివేసినట్లు పొంగుతుంది. శతాబ్ది కాలాన్ని నడిచొచ్చిన నన్ను ఒక పిల్లాన్ని చేసి అదిలించి బెదిరించి పాఠం తర్వాత పాఠం బోధిస్తుంది. ఎన్నేళ్ల తరువాతో మళ్ళీ బుద్ధిగా విద్యార్థినై దీని అందమైన ఆజ్ఞల్ని పాటిస్తున్నాను ఇష్టంగా. ఇది హసించినప్పుడల్లా నా లోకం ఒకంత మృదుల పడుతున్నదేమో. ఇది కదిలినప్పుడల్లా నా లోకంలో మరో కొత్త దారి రూపొందుతున్నదేమో. నన్ను మనిషిగా దిద్దుతున్న కొత్త ఉపాధ్యాయురాలు అంతేనా? ఈ అనాది నేల ఉనికికి 4 కొత్త దీపాల్ని, 4 మెత్తని పూలను లేలేత మనసుతో అందించడానికొచ్చిన బహుకాంతుల లావణ్య బాటసారి కూడా. 14వ కవిత. గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి గోదావరి ఒడ్డున రాసుకున్న ఏకవాక్య కవిత ఇది. శీర్షిక పుష్కలం. ద్రవించి ప్రవహించాలే గాని మనిషిని మించిన నది ఉందా? 15వ కవిత. నా కవిత్వం గురించిన కవిత. శీర్షిక 2వ వాక్యం. ఒక వాక్యాన్ని రాస్తాను, అది చెరకు గడ. మనిషికి వాళ్ళ అది మధుర రసాన్ని అందిస్తుంది. 2వ వాక్యాన్ని రాస్తాను, అది వెదురు బద్ద. రేపటి యుద్ధ సందర్భంలో విల్లంబై అది మనిషికి దన్నుగా నిలుస్తుంది. ఇష్టంగానే రాస్తాను రెంటిని. 2 కాదు, ఒకే ఒక్క వాక్యాన్నే రాయాల్సొస్తే 2వ వాక్యాన్నే రాస్తాను.